సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 5, 6, 7 వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విస్తృతంగా పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పట్టణంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి తోడ్పడాలని ఓటర్లను కోరారు. 6వ వార్డులో జరిగిన మహిళలతో కలిసి మంత్రి నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక పెద్దమ్మ ఆలయం నుంచి ఎల్లమ్మ ఆలయం వరకు స్వయంగా ఆటో నడిపి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోరుతా ఉన్నా, దయచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలందరికీ చెప్పిన ప్రకారంగా అన్ని కార్యక్రమాలు చేస్తా ఉంది. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం, రేషన్ కార్డులు, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. మహిళలందరూ కూడా ఉచితంగా బస్ సౌకర్యం కలిగిస్తున్నాం. మొన్న కూడా సమ్మక్క సారక్క వయసు చాలా మంది మహిళలు అదే బస్ కిరాయి అయితే 1,000-2,000 రూపాయలు నడుస్తూ ఉండే. ఆ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అర్హత కలిగిన వాళ్ళకి ఇందిరా మిల్లు ఇచ్చినాం, ఇంకా మిగతా ఇందిరా మిల్లు కూడా మేమే ఇస్తాం. అదేవిధంగా ఊరంతా కూడా అనేక గల్లీలలో అక్కడ రోడ్లు వేసినాం, డ్రైనేజ్ చేసినాం. మీరు చూస్తా ఉన్నారు, ఎంత మీ కళ్ళ ముందర కనబడుతున్న పోచమ్మ టెంపుల్ ఎప్పుడో మీరు చిన్నపిల్లలు అప్పుడు చూసి ఉండొచ్చు. దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇలా భక్తుల యొక్క పెరుగుతున్నప్పుడు ఆ పోచమ్మ టెంపుల్ కానీ ఎల్లమ్మ టెంపుల్ని కూడా అన్ని రకాల అభివృద్ధి చేసి మన అందరూ సల్లాగా చూడాలని అవ్వాలని కూడా మొక్కుకుంటా ఉన్నాం. ఈ విధంగా అన్ని రకాల పనులు జరుగుతున్నప్పుడు తప్పకుండా మీ అందరూ సంపద మీద, చేతి గుర్తు మీద ఓటేసి మరి పెద్ద మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. మీ అందరూ కూడా మరి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి. ఇంకా హుస్నాబాద్ అంటే ఇంకా ప్రజలకు అనేక రకాల సౌకర్యాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అనే మాట మనవిస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ